దేవునికి స్తోత్రం. మహాగణుడు మహోన్నతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. బాగున్నారా దేవుని బిడ్డలారా? దేవుని మహా అత్యంత కృపను బట్టి మరి ఈ దినము మీ ముందుకు రావటానికి ప్రభు ఎంతో కృప చూపి గడిచిన దినాలన్నిటిలో తన అత్యున్నతమైన తన ప్రేమను తన కృపను దేవాతి దేవుడు నా పట్ల మనందరి పట్ల విస్తరింపచేసి ఈ ఉదయకాల సమయం ప్రభు కోసమే ప్రతిక్షణం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మనమందరము ప్రభు సన్నిధిలో గడుపుటకు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, 4వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా ప్రవచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవా తెలియజేస్తున్నాడంటే యెహోవాయే అని చెప్పి చక్కని మాటను ఈరోజు ఇచ్చారు. అయితే జాగ్రత్తగా మనం చాలా మీద ఆధారపడవలసిన మనం ఆధారం చేసుకొని ఉంటాం. అయితే నేను అంటాను, మన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ ఉండాలి. ఆయననే మనకు ఆశ్రయముగా మనము కలిగి ఉన్నట్లయితే ప్రియులారా, ప్రతి కలిగినటువంటి వ్యాధి నుండి, బాధ నుండి, సమస్య నుండి, ప్రతి కష్టం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు కనుక, ఆయనను మనకు ఆధారము చేసుకుని ఉన్నాము కనుక ఏ విధమైనటువంటి అపాయమును, కీడును ప్రభు మన దగ్గరకు రానివ్వడు. అందుకే వాక్యం అంటది, నీ పక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు అన్నాడు ఆయన. నిజమే, ఆయనే కనుక నీ ఆశ్రయం అయితే ప్రియులారా, భయంకరమైన విపత్తులు జరుగుతూ ఉన్న ప్రతి విపత్తు నుండి, ప్రతి ప్రమాదం నుండి దేవుడు తన రెక్కల చాటు నిన్ను కాపాడుతాడు. కోడి తన పిల్లలను ఎలా తన రెక్కల క్రింద దాచునో దేవుడు నిన్ను అలా కాపాడుతాడు. అందుకే వాక్యం కూడా ఏమంటుందో తెలుసా? ఒకడు తన కనుపాపను కాపాడునట్లు యెహోవా నిన్ను కాపాడుతాడు. నిజమే కదా ప్రియులారా? ఈరోజు దేవుని నీవు ఆశ్రయదుర్గముగా నీవు చేసుకుంటే, ఆయనను నీవు ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఇర్మీయా భక్తుడు కూడా ప్రియులారా చూడండి, 17వ అధ్యాయంలో 5వ వచనములో రాయబడిన మాట చదివితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చూసారా ప్రియులారా? నరులను ఆశ్రయించి యెహోవాను విడిచి తమ హృదయాన్ని వేరొకరి మీద ఆధారపడేటట్లుగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు ఏ స్థితిలో ఉన్నారో తెలుసా? బహు శాపగ్రస్తమైనటువంటి స్థితిని కలిగి ఉన్నారు. అయితే ఏ మేలు వచ్చిన వారికి కనబడదంట, ఏ దీవెన వారి కళ్ళ ముందుకు వచ్చిన వారికి కనపడదంటండి. ప్రియులారా, నీవు దేవుని విడిచిపెడితే, మనుషులను, లోకాన్ని, శరీరానుసారమైన మనుషులను నువ్వు ఆధారం చేసుకుని ఆశ్రయం చేసుకుంటే నీ జీవితంలో దేవుని యొద్ద నుండి పొందవలసిన ఎన్నో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. అయితే ఎవరైతే ఆయన నమ్ముకొని ఆయనను ఆశ్రయంగా చేసుకుంటారో వారు ఎలా ఉంటారో తెలుసా? ఆ 7వ వచనంలో రాయబడింది చూడండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవాను నమ్ముకొని ఆయనను ఆశ్రయంగా చేసుకొని ఆయన రెక్కల నీడలో నేను బ్రతికినట్లయితే ఆయన అంటున్నాడు, నీవు ధన్యుడవు, నీవు భాగ్యవంతుడవు, భాగ్యవంతురాలు. ఎందుకో తెలుసా? అక్కడ చక్కని మాట రాయబడింది చూడండి, జాగ్రత్తగా చదువుకుందాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఎలా ఉంటాడండి? జలముల యొద్ద నాటబడిన చెట్టు. వాని వేరు లోతుగా వెళుతుందంట.
తమ జీవితంలో దేని విషయంలో అది చింతపడదు, కాపు మానదు, పూత రాకుండా మానదు, దాని ఆకులు పచ్చగా ఉంటాయి, ఫలభరితంగా మార్చబడుతుందని ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున నీవు దేవుని నీకు ఆశ్రయదుర్గముగా చేసుకుంటే నీ జీవితంలో కలిగేటువంటి గొప్ప మేలు ఏంటో తెలుసా? ఒకటి, నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నీవు ఉంటావు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా నువ్వు మారాలంటే, నీటి కాలంలో నాటబడినటువంటి ఒక చెట్టులా నువ్వు మారాలి. నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు సన్నిధిలో స్థాపించుకోవాలి. నీ వేరు లోతైన అనుభవాల్లోనికి వెళ్ళాలి. నీ ఆత్మీయ జీవితం లోతైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. అప్పుడే ఆత్మ ఫలాలు, గొప్ప కార్యాలు నా జీవితంలో మనం చూడగలుగుతాం. మూడవదిగా చూస్తే ప్రియులారా, వెట్ట కలిగిన నువ్వు దేనికి భయపడదంటే, అంటే సమస్యలు వచ్చాయి, నువ్వు దేవుల్లో బలంగా నాటబడితే ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో ఒక శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడితే నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీవు కృంగిపోవటానికి అవకాశం లేదంటే. వెట్ట కలిగిన నువ్వు భయపడదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేనికి జడవకుండా దేవుడు నా పక్షాన ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో నీ జీవితంలో గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చూస్తావు. అందుకనే తన ఆకులట పచ్చగా ఉంటాయి అంటండి. ఎందుకో తెలుసా? చాలామంది అంటారు, నువ్వు పచ్చగా ఉండాలయ్యా, నువ్వు చల్లగా ఉండాలయ్యా అంటూ ఉంటారు. నిజమే, మన ఆత్మీయ జీవితం కూడా ఎప్పుడూ ఆహ్లాదకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఫలాలతో నింపబడి ఉండాలి, ఆత్మీయ అభివృద్ధిని కలిగి ఉండాలి. ఎప్పుడు చూసిన ఉసూరుమంట బ్రతుకూడదు. ఎందుకో తెలుసా? మన దేవుడు సర్వశక్తి కలిగినవాడు. మన దేవుడు ప్రియులారా అడుగంటినటువంటి జీవితాలను ప్రియులారా ఉన్నతమైన వారిగా మార్చగలిగినవాడు. మనం ఆరాధించే దేవునికి అసాధ్యమైన దేవుడు. ఈరోజు ఎందుకు నీకు ఈ దారిద్ర్యం, ఎందుకు ఈరోజు నీకు ఈ స్థితి? ఆలోచన చేయండి. అయ్యో నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, నువ్వు బాధపడుతున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు లోకాన్ని, మనుషులను, శరీరానుసారమైన వ్యక్తులను నీకు ఆధారంగా చేసుకో. నేనంటాను, యెహోవాను ఆశ్రయంగా నువ్వు చేసుకో, నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. అందుకే భక్తుడు అంటాడు, సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి గురినేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉన్నదంటే. కీర్తనకారుడు అంటాడు కదా 34:10. నిజమే. ఈరోజు నా దేవుణ్ణి నువ్వు ఆశ్రయదుర్గముగా చేసుకుంటే, ఆయనే నీ ఆశ్రయదుర్గం అయితే నీ జీవితంలో ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఇటు కృప దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన, మహోన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలయ్యా. యెహోవాయే మా ఆశ్రయదుర్గము అని యెషయా ప్రవచన గ్రంథములో తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీవే మా ఆశ్రయదుర్గమైతే, మేమే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నట్లయితే ప్రభువా, మా జీవితాలు నీటి కాలంలో నాటబడిన చెట్టు వలె, ఫలమిచ్చు చెట్టు వలె, పచ్చనైన జీవితాన్ని కలిగి, ఫలభరితమైన జీవితాన్ని కలిగి మా ఆత్మీయ బ్రతుకులు ముందు కొనసాగుతామని చక్కని మాట ఈ ఉదయకాల సమయం మాకు తెలియపరిచారయ్యా. ఈరోజు ప్రభా, మనుషులను ఆధారం చేసుకొని, శరీరాలను ఆధారం చేసుకొని ఎంతమంది ఆశీర్వాదాలు, దీవెనలు పోగొట్టుకుంటున్నారు. ఈ రోజున ప్రభా, నేను లోకాన్ని, మనుషులను ఆధారం చేసుకోకుండా జీవం గల తండ్రి మిమ్మును ఆధారం చేసుకొని మీ రెక్కల నీడలో జీవించే కృప మాకు అనుగ్రహించమని ఈ దిన ఆశీర్వాదములతో, ఈ దిన దీవెనలతో ప్రభువా మమ్మును, మా బిడ్డలను, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలు నాయనా వాక్యాన్ని విన్నారో, విన్నటువంటి ప్రతి మాట వారి ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి నీవు మహిమతో నింపబడి ప్రభా మమ్మల్ని దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.